తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు, యథార్థతను. ఈరోజు యవనస్తులు చాలామంది అబద్ధాలు ఆడడం, పాపానికి లోబడిపోవడం, డబ్బుకు లోబడిపోవడం, యథార్థతను కోల్పోవడం, నమ్మకత్వాన్ని కోల్పోవడం. నీ తల్లిదండ్రుల దగ్గర కూడా నువ్వు ఒక నమ్మకాన్ని సంపాదించాలి. నా కొడుకు అబద్ధాలు చెప్పడు, నా కూతురు అబద్ధాలు చెప్పడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు అబద్ధాలు చెబితే మీ అమ్మా నాన్నకు అర్థం కాదని. పిచ్చోడా, వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక నువ్వు పలానా దగ్గర అబద్ధం ఆడారని నేను రుజువు చేయకుండా మౌనంగా ఉన్నారు. నువ్వు హట్ అయిపోతావని, నువ్వు సిగ్గుపడిపోతావని, నువ్వు పలానా దగ్గర అబద్ధం ఆడావు, దానికి రుజువు ఇది, దానికి ఇది, దానికి ఇది. దీనికి తెలివైన తల్లిదండ్రులు ఎవరో నిన్ను ప్రశ్నించట్లా. ఎందుకంటే నువ్వు ఏడుస్తావని, నువ్వు సిగ్గుపడిపోతావని, తల్లిదండ్రుల మీద తలదించుకుంటావని వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేక వారు మౌనంగా ఉంటే నువ్వేమనుకుంటున్నావంటే నేను ఆడిన అబద్ధంలో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నావు. ఎవడన్నాడు? నువ్వు ముందు పుట్టావా, మీ అమ్మా నాన్న ముందు పుట్టారా? వాళ్ళకెంత తెలివి ఉంది, నీకెంత తెలివి, అనుభవం ఉంది వారికి. నిన్నెందుకు నిలదీయలేదంటే పలానా దగ్గర ఎందుకు అబద్ధం ఆడావు, పలానా దగ్గర ఎందుకే అబద్ధం ఆడావు అని నిన్నెందుకు నిలదీయలేదంటే నువ్వు హట్ అయిపోతావని, నువ్వు ఫీల్ అయిపోతావు, సిగ్గుపడిపోతావు. మా కళ్ళ ముందు మా పిల్లలు తలదించుకోకూడదు అనే భావనతో నిన్ను ఇంకా నిలదీలా. నువ్వేమో అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటూనే వెళ్తున్నావు. అది నీ జీవితాన్ని, ఈ ఐగుప్తుని ఏలుతుందని అర్థం. నువ్వు భవిష్యత్తులో నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం యథార్థత లేకపోవడం. యోసేపు తన తండ్రి ఇంట్లో యథార్థత కలిగి ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. పోతీఫరు ఇంట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. తాళపు చేతులు తనకిచ్చి, ఇంట్లో ఉన్న తాళపు చేతులు డబ్బు, ఎండి, బంగారం మొత్తం అతనికి ఇచ్చేసి నిద్రపోతున్నాడు పోతీఫరు. ఒక వ్యక్తి ఒక పరాయి వ్యక్తిని నమ్మి గుండెల మీద చేసుకొని నిద్రపోయేంత నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు పరాయి ఇంట్లో యోసేపు. తమరకే 1000 రూపాయలు ఇస్తే చూడాలి నిన్ను, దానికి ఎన్ని దొంగలు లెక్క చెబుతావో. ఒక సెల్ ఫోన్ కొనిచ్చి చూడాలి నిన్ను, అసలు నువ్వు ఎంత నమ్మకస్తుడువో. గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నాడు పోతీఫరు. ఆ గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించేసి నువ్వు ఎక్కడెక్కడ గెలకెత్తావో, ఎటు వస్తావో, ఎటు చాపిల్లలాగా అలా ఇల్లు మళ్ళీ ఎర్రనట్టుగా నుంచుంటాడు గెహాజీగాళ్ళలాగా. చూసారా? అరే అర్థమవుతుందా మీకు కూడా? స్తోత్రం చెప్పాలి. యథార్థత నమ్మకమైన వాడిని దేవుడు దీవిస్తాడు. జైల్లోనండి ఖైదీల మధ్యలో అతను ఎంత పలుకుబడి సంపాదించుకున్నాడంటే, నమ్మకస్తుడంటే, జైలరు తాళపు చేతులు ఇచ్చి ఆ సెల్స్ ఉంటాయి లోపల, అందరిని బంధిస్తారుగా. ఆ ఖైదీలను బయటికి తీయాలన్నా లోపల పంపించాలని ఎవడికప్పు చెప్పాడు ఆ బాధ్యత? అయ్యబ్బా పోయ్, నాకు బుర్రపోతుంది అసలు ఎంత నమ్మకంగా సంపాదించుకున్నాడని. రే మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఖైదీని జైల్లో వేస్తే జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరిని కూడా తన చేతికి అప్పగించాడు. అసలు ఎంత నమ్మకస్తుడు అసలు. జైలు ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా భార్య పిల్లలతో గడుపుతున్నాడు. ఏంటి నువ్వు జైలుకి వెళ్ళలేదు, ఆడ ఖైదీలు పారిపోవచ్చు అంటాడు. ఆడ ఉందేవాడో యోసేపు. జైలు భార్య అడుగుతుంది, ఏంటి నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు, జైల్లో ఖైదీలు ఉన్నారు కదా, రాజద్రోహులందరిని అక్కడ వేశారు కదంటే, అక్కడ ఉంది ఎవడో యోసేపు. నమ్మకస్తుడు. నన్ను నేను నమ్ముకుంటే యోసేపును నమ్మినట్టు అన్నాడు. ఇప్పుడు ఎంతమంది నమ్మకంగా ఉన్నారో మీరు అసలు ఆలోచించాలి. సేవలో ఉన్న పిల్లలు కానీ, ఇక్కడ ఉన్న మహానుభావురాళ్ళు, ఈ పిల్లలు కూడా మామూలు కాదు. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి? చర్చికి వెళ్తున్నానని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిద్ది. చర్చిలో పడుకుంటున్నానని ఏరే ఫ్రెండ్ ఇంట్లో పడుకొని వస్తుంది. మళ్ళీ పొద్దున్నే బైబులే. వీళ్ళు ఉన్నారా పిల్లలు? ఎక్కడికి వెళ్తున్నారంటే ఫ్రెండ్ పుట్టినరోజు అంటాడు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. రే బాబు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు, మీరు నమ్మకంగా ఉండండి.